హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TSK థాట్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ హౌస్. బాల్కనీలో మేము కొన్ని కొత్త ప్లాంట్స్ పాట్ చేద్దామని ప్లాంట్స్ని తీసుకొచ్చాము. సో అవన్నీ పాటింగ్ అయిపోయినాక బాల్కనీని ఎలా రెడీ చేశానో నేను మీతో చూపిస్తాను. ఒక చిన్న బాల్కనీ మేక్ ఓవర్ అనుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ అయితే నేను ఈ పాట్స్ గురించి చెప్పాలి. నేను ఈ పాట్స్ ఎక్కడ కొన్నాను, ఈ ప్లాంట్స్ని ఎక్కడ కొన్నాను అదంతా కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. చాలామందికి ఇలాంటి వైట్ పాట్స్ ఇవి ఒంగోలులో ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయో ఐడియా లేదు. తెలుసున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. నేను ఓన్లీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇది మనకి కోటి షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉన్నాయండి. ఈ వైట్ పాట్స్ వచ్చి చిన్న సైజ్ అండి. ఇవి మనకి 60 రూపీస్ పడ్డాయి. వాటి కింద ప్లేట్స్ వచ్చి మనకి 12 రూపీస్. ఇవి ఇంకా చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్, చాలా మోడల్స్ అయితే కోటి షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉందండి. సారీ, అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో అందుకే నేను షేర్ చేయలేకపోయాను మీతో. మీరు అక్కడ ఒకసారి విజిట్ చేశారంటే మీకు చాలా వెరైటీస్ ఉంటాయి. కోటీస్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈ పాట్స్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇవి పెద్ద పాట్స్ వచ్చేసండి మనకి సెట్ పాట్ విత్ ప్లేట్ వచ్చేసి మనకి 115 రూపీస్. ఆల్రెడీ హోల్స్ కూడా వాళ్ళే ముందే మనకి పెట్టించారు. సో హోల్స్ పెట్టే ప్రాబ్లం కూడా లేదు. బట్ వైట్ పాట్స్ మాత్రం మనమే హోల్ పెట్టుకోవాలి. ఇది కూడా సెట్, ఇది కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి. కొంచెం పెద్ద ప్లాంట్స్ వేసుకోవడానికైతే చాలా బాగున్నాయి. ఒకసారి కంపల్సరీగా అందరు కోటీస్ విజిట్ చేయండి. పాట్స్ కనే కాదు, ఆ మాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హోమ్ నీడ్స్ అన్నీ అక్కడ మంచి గిఫ్టింగ్ ఐటమ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నేను ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చాను. సో తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు నేనైతే ఈ ప్లాంట్స్ అన్నిటిని పాటింగ్ చేసేసి నేను బాల్కనీని ఎలా అరేంజ్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఈవినింగ్ టైం అండి. నేను ప్లాంట్స్ అన్నీ పాట్ చేసి తర్వాత మా పిల్లల్ని తీసుకొని మేము పార్క్కి వెళ్ళాము భాగ్యనగర్లో. అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఈ ప్లాంట్స్ ఎక్కడ కొన్నానో చెప్పాలన్నాను కదా. ఇవి వచ్చేసి మనకి శర్మ కాలేజ్లో ఇవి సాటర్డే సండే 10 to 12:30 వరకు 12 వరకు ఈ ప్లాంట్స్ అనేది ఉంటాయండి. మనకు ఎనీ ప్లాంట్ 10 రూపీస్. పెద్ద ప్లాంట్ అయితే మనకి 25 పడుతుంది. ఫ్రూట్ ప్లాంట్స్ అలాంటివి అయితే మనకి 25 అండి. నార్మల్ క్రోటాన్ ప్లాంట్స్ కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే మనకి 10 రూపీస్కే అవైలబిలిటీ ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్ మాత్రం ఇప్పుడు 80 కూడా ఉన్నాయి. అంటే మరీ ఎక్కువగా పెద్ద ప్లాంట్స్ అలాంటివి స్పెషల్ ప్లాంట్స్ అలాంటప్పుడు కొంచెం కాస్ట్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం అయితే అన్ని ప్లాంట్స్ 10 రూపీస్కి వస్తాయి. నర్సరీలో అయితే మనకి 10 రూపీస్కి ప్లాంట్స్ రావు కదా. మేమైతే ఇవన్నీ క్రోటాన్ వెరైటీస్ అండి. ఇవైతే మనకి లో మెయింటెనెన్స్ కదా, ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది బాల్కనీస్లో మనకి సన్లైట్ అనేది ఎక్కువ ఉండదు. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఏంటంటే మనకి కంపల్సరీ మినిమం 4 to 6 అవర్స్ సన్లైట్ అనేది ప్లాంట్స్కి అవసరం అవుతాయి. బట్ ఈ క్రోటాన్ వెరైటీస్కి ఏంటంటే ఇవి ఇండోర్ ప్లాంట్స్. సో మనకి అంత సన్లైట్ అవసరం లేదు. సో బాల్కనీస్లో సన్లైట్ రాని వాళ్ళు కూడా ఇలాంటి ప్లాంట్స్ని మనం హ్యాపీగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో లోపలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే షేడీ ఏరియాస్లో అయినా పెంచవచ్చు. వాటరింగ్ కూడా తక్కువ చేయాలి కాబట్టి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనల్ని ప్లాంట్స్ అన్నిటిని హ్యాపీగా పెంచేసుకోవచ్చు అండి. ఈ పాట్స్కి అయితే ఈ ప్లాంట్స్ కరెక్ట్గా సరిపోయినాయండి. సో మనం ఫస్ట్ పాటింగ్ చేసేటప్పుడు ఏంటంటే అడుగున మట్టి వేయద్దు, డైరెక్ట్గా ఇది పెట్టేసేసి మనం మట్టేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అడుగున మట్టేస్తే మళ్ళీ హైట్ లెంత్ ఎక్కువ రావటం వల్ల పాట్ అనేది సరిపోదు. అలాగే ఈ ప్లాంట్స్ మనం చిన్న పాట్స్లో పెడుతున్నాం కాబట్టి వీటి గ్రోత్ కూడా అలానే ఉంటుందండి. మనం ఇవి పెద్ద పాట్స్లో పెట్టుకున్నామంటే వీటి గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. మేమేంటంటే మాకు స్పేస్ ఎక్కువ లేదు, చిన్న బాల్కనీ కాబట్టి మేము ఇలా చిన్న పాట్స్ని తెచ్చుకున్నాము. మీకు స్పేస్ ఎక్కువ ఉంది అనుకుంటే డెకరేషన్ పర్పస్కి క్రోటాన్ ప్లాంట్స్ అనేది చాలా బాగుంటాయండి. మెయింటెనెన్స్ తక్కువతో మనం
బాగా డెకరేట్ చేసుకోవచ్చు మన బాల్కనీకి. మేమైతే ఎక్కువ ప్లాంట్స్ తెచ్చుకోలేదు, ఉన్న స్పేస్లోనే మనము తెచ్చుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక క్రోటాన్ ప్లాంట్ అండి, ఇది మేము పెద్ద పాట్లో పెడుతున్నాము. ఇది లెంత్ పెద్ద పాటే కాబట్టి అడుగున మట్టేసుకోవాలి, లేకపోతే అది ప్లాంట్ కిందకి వెళ్ళిపోయింది. సో హైట్ ఒకసారి మనం చెక్ చేసుకొని మట్టి ఎంతవరకు వేస్తుందో చూసుకొని అప్పుడు అది మనం పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోయింది. ఎప్పుడు మట్టి అనేది మనం నిండుగా పోయాకండి, ఎప్పుడైనా వాటర్ ఎక్కువ ఫోర్స్లో పోసినా కూడా అంతా కింద పడిపోయింది. సో ఇక్కడ వాటిలో లీవ్స్ ఏమన్నా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, మట్టిలో వేసేయండి, మనకి అది లీఫ్ కంపోస్ట్లా కూడా హెల్ప్ అవుతుంది ప్లాంట్స్కి. చూసారు కదా, ఈ ప్లాంట్స్కి అయితే చాలా పెద్ద రూట్స్ అండి. అందుకని మనం ఒక ప్లాంట్ని మనం పాట్ చేసేటప్పుడు ఆ పాట్ సైజ్ కూడా మనకి కంపల్సరీ అండి. చిన్న చిన్న వేర్లు ఉండేవైతే రూట్స్వి మనకి ప్రాబ్లం ఉండదు. చూసారు కదా ఎంత పెద్ద రూట్స్ ఉన్నాయో. సో కంపల్సరీగా ఇలాంటి ప్లాంట్కి ఏంటంటే మనం ఇలాంటి పెద్ద పాట్నే సెలెక్ట్ చేసుకోండి. చిన్న పాట్లో అయితే అది సర్వైవ్ అవ్వలేదు. సో పాట్ సెలెక్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా పెట్టేసుకొని మనం మట్టితో మొత్తం కవర్ చేసేసుకుంటే సరిపోయింది. సో ఎవరికి వీలైనంత ప్లాంట్స్ని ఇంట్లో పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన లైఫ్లో ప్లాంట్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ని అది తీసుకొని మనకు అవసరమైన ఆక్సిజన్ని అవి మనకి అందిస్తాయి కాబట్టి. సో ప్లీజ్ ప్లాంట్స్ని కనీసం మీకున్న ప్లేస్లో, ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు కనీసం ఉన్న ప్లేస్లోనే ఎన్ని ప్లాంట్స్ పెంచగలుగుతారో, అసలు టైం లేననుకున్న వాళ్ళు ఇలాంటి లో మెయింటైన్ ప్లాంట్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని పెంచుకోండి. ఎందుకంటే ఒక మనిషి బతకాలంటే మనకి 6 ప్లాంట్స్ రిలీజ్ చేసే ఆక్సిజన్ అనేది మనకి అవసరం అవుతుంది. సో ప్లీజ్ ఎన్విరాన్మెంట్ని మనం కాపాడితేనే ఈ ఎర్త్లో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. మనకి కానీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అందరూ బాగుండాలంటే ముందు ప్లాంట్స్ అనేది చాలా బాగుండాలండి. ఎందుకంటే చూస్తూ ప్లాంట్స్ రేట్ అనేది చాలా తగ్గిపోతున్నాయి, ట్రీస్ రేట్. సో ప్లీజ్ మీకు తోచినన్ని ప్లాంట్స్ అయినా వీలైనంతలో పెంచండి. కనీసం మన సబ్స్క్రైబర్స్ అయినా మీరే ట్రై చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 3-4 ప్లాంట్స్ పెంచడానికి ట్రై చేయండి. మనకు తెలియకుండానే మన ఎన్విరాన్మెంట్ని మనమే పాడు చేస్తున్నాం. సో దానికి బదులుగా మీ వంతు మీరు కొన్ని ప్లాంట్స్ని పెంచండి. ప్లాంట్స్ పెంచడంలో చాలా ఆనందం ఉండిద్దండి. ఎందుకంటే ఆ గ్రీనరీని మనం చూస్తుంటేనే, నిజంగా చెప్తున్నాను, మన మైండ్ బాగాలేనప్పుడు కూడా కాసేపు ప్లాంట్స్ దగ్గర కూర్చొని ఆ గ్రీనరీ వల్ల మీకు చాలా ప్రశాంతం అనేది అయితే దొరుకుతుంది. సో చూసారు కదా, ప్లాంట్స్ వల్ల మనకి ఆరోగ్యం ఉంటుంది, అలానే మన డెకరేషన్ పర్పస్కి బాగుంటుంది, అండ్ మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్, మీకు తోచినన్ని ప్లాంట్స్ని పెంచండి, నలుగురితో పెంచించండి. మేము ఈవినింగ్ అయితే ఇలా పార్క్కి వెళ్ళామండి. ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ హౌస్ బ్యాక్ సైడ్ ఉంటుంది, భాగ్యనగర్లో పార్క్ ఇది. ఇక్కడ పిల్లలకి చాలా బాగుందండి, ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ లేడీస్కి జిమ్ ఫెసిలిటీ కూడా ఉందండి, ఓపెన్ జిమ్ అంటారు కదా. మార్నింగ్ టైం ఏమో జెంట్స్కి, ఈవినింగ్ ఏమో లేడీస్కి అండి. ఇలా వాకింగ్ ఏరియా కూడా ఉంది, వాకింగ్ చేసుకుంటే మనల్ని పిల్లల్ని ఆడిపించుకుంటే కాసేపు టైం అనేది స్పెండ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.